నమో గురుభ్యః. మనము మన వ్యాసుల వారు గురువుగారు మనకిచ్చిన భాగవతము 5వ స్కందము చూస్తూ వస్తూ ఉన్నాము. దానికి పోతన గారి వ్యాఖ్యానము పోతన భాగవతాంతర్గతంగా చదువుతూ వస్తూ ఉన్నాము. ఈ భాగాన్ని మనకు గంగన గారు వ్రాసిచ్చారు. ఇప్పుడు మన బ్రహ్మము సింధుపతి అని మన రహుగణుల వారున్నారు. ఆయనకు ఉపదేశం చేయడానికి ఉపక్రమిస్తున్న చోట ఈ ప్రకరణాన్ని మూలం నుంచి చదువుకోవడానికి ఉద్యమిస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడి నుంచి చూస్తూ వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, మన రహుగణుడు మన బ్రహ్మాన్ని తానెక్కి కూర్చున్న పల్లకి మోయమంటే మోస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆ కర్మ గురించి ఆయనకు ధ్యాస లేదు. దాంతో మిగిలిన బోయీలకి ఇబ్బందవుతుంటే, రహుగణుడు కొంచెం గట్టిగానే మన బ్రాహ్మణ్ణి, మన గురువుగారిని అరిచాడు. మన గురువుగారు కొన్ని మాటలు మాట్లాడారు. అయితే మన రహుగణుడు విన్నాడు. వెంటనే దిగాడు. ఎక్కడి నుంచి దిగాడు అంటే, పల్లకి దిగాడు అని ఇక్కడ చెప్తున్నారు. ఎక్కడి నుంచి దిగాడు అంటే, తను ఎక్కి ఉన్న ఆత్మాభిమానమన్న కొండ దిగాడు. కొండలాగా పేరుకుని పోయి ఉన్న దేహాత్మాభిమానాలన్నింటినీ గూడా ఆయన ఎక్కి పైన కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు వెంటనే ఆ అభిమానాలన్న కొండను దిగి పరిగెత్తుతూ వచ్చి మన గురువుగారి సమక్షంలో ఆయన్ని సమీపించి నాకు ఉపదేశం చెయ్యమని కోరుకుంటూ ఉన్నాడు. కోరుకుంటూ ఉన్న సమయంలో ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు. "నువ్వెవరో నేను గుర్తించలేకపోతున్నాను. నువ్వెవరో ఉన్నావని తెలుస్తున్నది. ఈ మాసిపోయిన వస్త్రాలు ధరించిన, చివికిపోయిన జంధ్యాన్ని ధరించిన, దుమ్ముగొట్టుకున్న దేహం లోపల నువ్వున్నావని నాకు తెలుస్తున్నది. కానీ నువ్వెవరో తెలియట్లేదు" అని ముందు ఆ విషయం చెప్పి, తర్వాత "నాకు ఒక ముఖ్యమైన అనుమానం ఉన్నదండి గురువుగారు. కిం ఇహ అరణం, అన్నింటికి శరణమేది, ఆశ్రయము ఏది? అన్నింటికి ఆధారమేదండి? ఈ విషయాన్ని నేను ఆత్మతత్వజ్ఞుల నుండి గ్రహించాలి అని జిజ్ఞాసతో ఉన్నాను" అని తన కోరిక చెప్తూ ఉన్నాడు. అయితే తనెక్కడున్నాడిక్కడ? ఈ సమయంలో జ్ఞానపరంగా తన స్థితి ఏమి అని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు కొన్ని పద్యాల్లో. అవి చూస్తూ వెళ్దాము. గురువుగారండి, "దృష్టః శ్రమః కర్మతః ఆత్మనః వై, భర్తుః గంతుః భవతః చ అనుమన్యే, యథా అసతా ఉదానయనాది అభావాత్ సమూలః ఇష్టః వ్యవహార మార్గః కదండి." మీరేమన్నారు? ఆ శ్రమ దేనికి? అలసిపోవడం దేనికి? లావుగా ఉన్నదేది? సన్నగా ఉన్నదేది? దూరాలన్నీ, భారాలన్నీ మోస్తూ ఉన్నదేది? నేను గాదు అని చెప్తూ వచ్చారు గదా! కానీ అట్లా లేకుండా పోతాయా? నాకు గాదు ఈ దూరము, నాకు గాదు ఈ భారము, నాకు లేదు శ్రమ అని మీరన్నారు గానీ లేకుండా పోతాయా గురువుగారు? ఎందుకని అడుగుతున్నానంటే అని, ఆయన చూస్తున్నది అసత్ గాబట్టి, అసత్ పరంగానే ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయనకు అర్థమైన విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. "గురువుగారు, కర్మతః నేనేమైనా పని చేశాననుకోండి, ఆ కర్మల వల్ల ఆత్మనః శ్రమః నాకు అలసట కలగడం అన్నది దృష్టః వై కనిపిస్తూనే ఉన్నది కదండీ! ఇప్పుడు నువ్వు ఈ పల్లకి మోస్తూ నడుస్తూ ఉంటే గూడా, నాకు భారమేమీ లేదు, నాకు బడలిక లేదని నువ్వు చెప్తున్నావు గానీ, ఈ పల్లకీలో ఎక్కి కూర్చుంటే గూడా మరి నాకు అలసట ఉన్నది కదండీ! నేనొకవేళ నడుస్తూ ఉన్నాననుకోండి, నాకు అలసట కలుగుతుంది కదా!
నేనింకెవరిదైనా పల్లకి మోస్తూ ఉన్నాననుకోండి ఒకవేళ, నాకు అలసట కలుగుతుంది గదా! అది నాకు తెలుస్తూనే ఉన్నది కదా! అట్లానే భవతహచ్చ మీకు గూడా ఈ విధంగా భర్త అయి ఉన్నారు. భరిస్తున్నారు గదా! ఈ భారాన్ని మోస్తూ ఉన్నారు. పల్లకీలో ఉన్న నన్ను మోస్తూ ఉన్నారు మీరు భర్త. అటువంటప్పుడు ఆ మోస్తూ ఉన్న మీకు భారం ఉండదా? చెప్పండి. అట్లానే దూరము లేదు, నాకే కష్టము లేదు అంటారు. మీరు గంట నడుస్తూ వస్తూ ఉన్నారు గదా! నడుస్తూ ఉన్న వాళ్ళకి ఆ నడక వల్ల అలసట కలగదా? ఏదైనా భారాన్ని మోస్తూ ఉన్న వాళ్ళకి ఆ భారం వల్ల అలసట కలగదా? కలుగుతుంది కదండీ! నాకెట్లా అటువంటి బడలిక కలుగుతుందో, నాకెట్లా అలుపొస్తుందో, నాకెట్లా శ్రమ కలుగుతుందో, అట్లానే భవతః మీకు కూడా అనుమన్యే జరుగుతుంది మీకు గూడా. తప్పకుండా అని నేను అనుమాన ప్రమాణంతో కనిపెట్టగలను గదా! నాకెట్లా కష్టమనిపిస్తుందో, మీకట్లా కష్టమనిపిస్తుంది అని నేను కనిపెట్టగలను గదండీ సింపుల్ లాజిక్ తోటి. అటువంటప్పుడు లేదు అంటున్నారు ఎందుకు? లేకుండా ఎట్లా పోతుంది? అంటే కుండే అసత్ అంటారు మీరు ఈ ఘటము అంటే దేహం అసత్ అని అంటున్నారు గానీ, ఆ దేహము లేకపోతే, ఆ దేహంలో ఉన్న ఆత్మను ధరించేది ఏదండి చెప్పండి? అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ ఆత్మ ఏదో ఒక రూపాన్ని ధరించకపోతే, ఆత్మ ఎక్కడుంటుంది? మరి దానికి ఏదో ఒక క్యారియర్ కావాలి గదా! పోనీ దాన్ని పక్కన బెట్టండి. అసలు కుండే లేదు. కుండ ఉంటే గదా! దానికి భారము, దూరము అన్నీ ఉండేది. అసలా ఘటం ఉంటే గదా! దానికి దూరాలు, భారాలు అని అంటున్నావు గానీ, ఘటన లేకుండా పోవడం అన్నది ఎట్లా కుదురుతుంది? ఘటమే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం పట్టండి గురువుగారు. ఏ విధంగానైతే ఒకవేళ ఘటమన్నది అసత్తయిందనుకోండి. అంటే లేకుండా పోయిందనుకోండి. కుండే లేదనుకోండి. అప్పుడు అంటే నీరు అని అర్థము. అంటే ఉదకము అన్నా, అన్నా నీళ్ళు అని అర్థం. నీళ్ళను ఆనయనము పుచ్చుకుని రావడము అన్న పనొకటుంటుంది గదా! అది జరుగుతుందా చెప్పండి? కుండే లేకపోతే నీళ్లు తీసుకొని రావడము అన్న పని జరుగుతుందా? అంటే కుండ లేకపోతే కూజాలో తేవచ్చు, కూజా లేకపోతే చిప్పెలో తేవచ్చు, చిప్ప లేకపోతే దొన్నెలో తేవచ్చు అని. లేపోతే చేతుల్లో తేవచ్చు, లేకపోతే నోట్లో పట్టుకొని రావచ్చు అని ఇన్ని కాదు. అసలు ఏదో ఒకటి కంటైనర్ పాత్ర లేకపోతే ఆ పని జరగదు గదా! గురువుగారు. ఆ పాత్రే లేదు, ఆ ఘటమే లేదని నువ్వంటే ఎట్లా జరుగుతుంది? 2 క్వెషన్స్. ఒకటేంటంటే అసలా ఘటమే లేకుండా పోవడం అన్నది ఎట్లా ఉంటుంది? ఘటం ఉన్నది గాబట్టే గదా! కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. వ్యవహారాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ ఘటముండి దానితో వ్యవహారాలు జరుగుతూ ఉంటే, అటువంటప్పుడు ఆ వ్యవహారాలు చేస్తూ ఉన్న సమయంలో ఆ ఘటానికి అలసట కూడా కలగడము నిజమే గదా! మనం చూస్తూనే ఉన్నాం గదా! అవన్నీ లేనే లేవు అభావం అంటే ఎట్లా కుదురుతుంది? మనకు వ్యవహార మార్గము, సంసార మార్గమంతా వ్యవహార మార్గము. ఏదో ఒక కర్మ జరుగుతూ ఉంటుంది. దానికి ఏదో ఒక మూల కారణం ఉండాలి గదండీ గురువుగారు. ఏ కారణం లేకుండా అసలు కర్మలే జరగకుండా పోతాయా? చెప్పు నిష్కారణంగా. ఏ కారణం లేకుండా, ఏమి అవసరం లేకుండా ఎవడైనా పని జేస్తాడా? అసలు కర్మలకి మూలమే లేకుండా పోతుందా? అని అడుగుతూ ఉన్నాడు. ఒకటి కుండ ఉండాలి. ఆ ఘటము. దేహమన్న ఘటముండాలి. ఆ ఘట్టము ఉంటే వ్యవహారాలు సాగుతూ ఉంటాయి కాబట్టి కర్మలు ఉండాలి. అది రెండోది. 3 ఈ ఘటముండి, ఆ దేహమన్న ఘటముండి, దాంతో వ్యవహారాలు, కర్మలు జరుగుతూ ఉంటే, ఆ కర్మల వల్ల ఆ దేహాలకు అలసట కలగడం లాంటివి జరుగుతూ ఉండాలి. ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి నిజంగా గూడా. దేహాలు గనిపిస్తున్నాయి. దేహాలు చేస్తున్న కర్మలు గనిపిస్తున్నాయి. ఆ కర్మల వల్ల ఆ దేహాలకు కలిగే ఏవో అలసటల్లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కనిపిస్తూ ఉంటే లేవు అని ఎందుకంటున్నావు? నాకు లేవు అన్నావు నువ్వు. నాకు లేవు అన్నావు నువ్వు.
నాకు గూడా కనిపిస్తున్నాయండి. నీకొక దేహం ఉన్నది, దానికొక కర్మ ఉన్నది అంటే, నాకొక దేహం ఉండి దానికొక కర్మ ఉన్నప్పుడు దానికి కలిగినట్టే అలసట, నీకొక దేహం ఉండి దానికొక కర్మ ఉన్నప్పుడు నీకా అలసట కలగాలి కదండీ! లేదని ఎట్లా చెప్తున్నావు నువ్వు? చెప్పు గురువుగారు. సమూలంగానే ఉంటాయి గదండీ వ్యవహారాలన్నీ. ఇది ఇష్టము. ఇది మనం కోరుకోవాల్సింది కదా! నిష్కారణంగా ఏమి అవసరం లేకుండా, ఏ ప్రయోజనం లేకుండా, అకారణంగా ఎవడైనా ఏదైనా వ్యవహారం పెట్టుకుంటాడా? అది గూడా పైగా ఏ వ్యవహారం పెట్టుకున్నా అలసట గ్యారంటీ, శ్రమ గ్యారంటీ. గ్యారంటీగా శ్రమ ఉండే పని ఎవడైనా పని లేక ఏ కారణం లేకుండా ఎందుకు పెట్టుకుంటాడో? కాబట్టి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా! ఇది నాలుగో క్వెషన్. ఒకటి దేహము ఉన్నది. దేహాలున్నాయి గాబట్టి వాటికి కర్మలు ఉన్నాయి. దేహాలు కర్మలు చేస్తూ ఉంటాయి గాబట్టి శ్రమలు ఉంటాయి. దేహాలు కర్మలు చేస్తూ శ్రమ పొందుతూ ఉంటే వీటన్నింటికి ఏదో కారణము. ఆ కర్మ చేయడానికి ఒక కారణము ఉండాలి. తెలుస్తున్నది గదా గురువుగారు. 4 ఉండి తీరాలి. ఏమీ లేవని నువ్వంటే ఎట్లా అర్థం చేసుకోవాలి నేను? అని ఒక ప్రశ్నల పరంపర ఈ 21 శ్లోకంలో అడిగాడు మన శిష్యుడు. ఎందుకట్లా అనుకుంటున్నావురా నువ్వు? గ్యారంటీగా ఇవన్నీ ఉండాలి అని అనుకుంటున్నావు గదా! పోనీ అట్లనే అనుకుందాం. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. దేహమున్నది, దేహానికి కర్మలున్నాయి. కర్మలు చేస్తూ ఉంటే దేహానికి అలసట కలుగుతుంది. అలసట కలిగే కర్మల్ని ఆ దేహం ఎందుకు చేస్తుందంటే ఏదో ఒక కారణం ఉన్నది. అని నువ్వనుకుంటున్నావు గదా! పోనీ అట్లనే అనుకుందాం పట్టు. అవన్నీ దేహాల పరమైన విషయం అనుకోరాదా నువ్వు? నాకు లేవనుకో, దేహాలుంటే ఉన్నాయి, వాటికి కర్మలుంటే ఉన్నాయి, అవి చేస్తే చేసాయి, అలసిపోతే అలసిపోయాయి, వాటి ఇష్టం ఏదో కారణానికి చేసుకుంటాయి. ఆ కర్మలతో నాకు సంబంధం లేదు. నాకు లేవు కర్మలు అనుకోవచ్చు కదరా నువ్వు అని గురువుగారు అడిగితే, లేదా అడుగుతాడేమో అని మన శిష్యుడు ఎందుకు ఆ దేహాలుండి, ఆ దేహాలు కర్మలు చేసుకుంటూ ఉంటే, దేహంలో ఉన్న దేహికి కూడా ఆ కర్మల యొక్క ఫలితం తప్పకుండా కలుగుతుంది. అలసటో ఏదో ఒకటి జరుగుతుంది. లేకుండా పోవడం అన్నది ఉండదు. ఎందుకు అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు మన శిష్యుడిక్కడ 22 శ్లోకంలో. గురువుగారండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక స్థాళి ఉన్నదనుకోండి. స్థాళి అగ్నితాపాత్ పయసః అభితాపః తత్ తాపతః తండుల గర్భ రంధిః దేహ ఇంద్రియ అస్సు ఆశయ సన్నికర్షాత్ తత్ సంసృతిః పురుషస్య అనురోధాత్. చూసారా? ఎట్లా? ఆ దేహమున్నది. ఆ దేహము ఏదో కారణానికి కర్మలు చేస్తూ ఉన్నది. దాంతో దానికి అలసట కలిగిందనుకోండి. ఏదో అది కష్టం అనుభవించింది. అయితే ఆ దేహంలో ఉన్న దేహి ఏదున్నదో తత్వము, దానికి గూడా ఆ కష్టమో, ఆ దుఃఖమో, అలసటో, నిద్రో, బాధో ఏదో ఒకటి గ్యారంటీగా కలుగుతుంది. కలగదు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు? నేను చెప్తాను చూడు గురుగారు. ఒక స్థాళి ఉందనుకో. స్థాళి అంటే ఏమి ఒక గిన్నె ఏదో ఒకటి, పాత్ర, ఒక కుండ ఏదో ఒకటి బాన, మూకుడు ఏదో ఒకటనుకో. ఈ స్థాళినే మనము తాళి అని పిలుస్తాము. నార్త్ ఇండియన్ తాళి, సౌత్ ఇండియన్ తాళి లాగా. దీన్నే మళ్ళీ మన సౌత్ ఇండియన్ పెళ్ళిళ్ళలో స్థాళీ పాకం అంటారు. స్థాళి అంటే ఒక గిన్నెలో మన పెళ్లి కూతురు అప్పుడే కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు ఆమక్కడ కూర్చుంటే ఏదో అక్కడ అగ్నిహోత్రం ఉంటుంది. అందులో ఈ స్థాళిలో ఏదో ఒక పాత్రలో పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఏదో బియ్యం అవి ఇస్తే ఆమె అందులో వేసి ఏదో వంట చేస్తూ ఏదో ఉంటుంది ఒకటి ముచ్చట ఒకటి. అంటే ఆ అమ్మాయికి వంట నేర్పించడమో లేతే అట్లా చెయ్యాలి అని చూపించడమో ఏదో ఒక క్రియ ఉంటుంది. స్థాళి పాకం, పాకం అంటే పచనం చేయడం, వండడం అని అర్థం వంట. స్థాళి అంటే పాత్ర, గిన్నె. గిన్నెలో వంట చేయడం అని దాని పేరు. స్థాళీ పాకం అంటే గిన్నెలో వంట చేయడం అని అర్థం. అన్నం వండడం బేసిక్‌లీ. ఇంతే ఆ స్థాళి ఒకటున్నదనుకోండి గురువుగారు. దాని కింద ఆ గిన్నె కింద అగ్ని పెట్టారనుకోండి. మంట పెట్టారు. ఆ గిన్నెలో పైఎస్ నీళ్లు పోసారనుకోండి. ఆ నీళ్లలో బియ్యం వేశారనుకోండి. ఇప్పుడేం జరుగుతుంది చెప్పు గురుగారు? ఇప్పుడు
ఒక గిన్నెలో బియ్యము, నీళ్లు పోసి మంట మీద పెట్టి ఉంచారనుకోండి. అప్పుడేం జరుగుతుంది? ఈ అగ్ని వల్ల ఆ గిన్నె వేడెక్కుతుంది. దాంతో ఆ గిన్నెలో ఉన్న నీళ్లు వేడెక్కుతాయి. దాంతో ఆ నీళ్ళల్లో ఉన్న తండులము బియ్యపు గింజలో వాటి యొక్క గర్భంలో రంధ్రి ఏర్పడుతుంది. ఉద్వేగం చెందుతాయి అవి కదా! ఉడుకుతాయి. తాపం కలుగుతుంది. ఇది మనకు తెలుస్తూనే ఉన్నదా లేదా ప్రపంచంలో క్లియర్‌గా. అట్లానే ఇప్పుడు ఈ స్థాళి అంటే ఏమనుకో నువ్వు? ఆ ఘటం అనుకో, దేహం అనుకో. దానికి ఏదో అగ్ని తగిలిందనుకో, అంటే ఒక కర్మ కలిగిందనుకో, కర్మాగ్ని అనుకో. ఓకే. ఇప్పుడు ఈ కర్మ ఆ దేహానికి తగలడం వల్ల, అంటే ఆ దేహం ఏదో కర్మ చెయ్యడం వల్ల, ఆ లోపల ఉన్న మనసేంద్రియాలు ఏదో నీళ్లు, బియ్యము అట్లాంటివన్నీ అనుకో. అవన్నీ కూడా వేడెక్కుతాయి. ఆ లోపల ఉన్న బియ్యపు గింజలేవున్నాయో ఆత్మ అనుకో. ఆ లోపల ఉన్న ఇంద్రియాలు, మనసేంద్రియాలన్నీ నీళ్ళనుకో. అవన్నీ గూడా యాక్టివేట్ అవుతాయి గదా! అవన్నీ గూడా వేడెక్కుతాయి. మరి వాటికి గూడా అలసట కలుగుతుంది. దాంతో ఆ లోపల ఉన్న బియ్యపు గింజల్లాంటి ఆత్మ కూడా వేడెక్కి ఆ తాపంతో ఉడకవలసొస్తుంది కదా! తప్పించుకోగలదా? లేదు గదా! అట్లానే ఈ దేహము, ఆ దేహంలో ఉన్న ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలతో పాటు అసువులు ప్రాణాలు, ఆ ప్రాణాలతో పాటు ఆశయము మనసు, ఇవన్నీ. దేహేంద్రియ మనో ప్రాణాలన్నీ గూడా కలిసి ఉంటాయి గదా! వీటికి దగ్గరగా సన్నికర్షంగా ఉండడం చేత, మన పురుషుడికి గూడా ఆ బియ్యపు గింజలు ఉడకడంలాగా ఈ సంసారంలో తపించడం అన్న ఒక బంధము, ఆ అనుభవము, అనురోధాత్ అందులోనే ఇరుక్కుని ఉన్నందుకు తప్పకుండా తగులుకుంటుంది కదండీ! దేహేంద్రియ మనోప్రాణాలతో కూడి ఉన్నందుకు ఆ అనురోధం వల్ల పురుషుడికి దేహేంద్రియ మనోప్రాణాలు చేస్తూ ఉన్న కర్మల వల్ల కలిగే తాపాలు తప్పకుండా తాకుతాయి కదా! వీడు కూడా తపిస్తాడు గదా! అలసటలు మొదలైనవి కలుగుతాయి గదా! లేవని ఎట్లా జెప్తావు? వాడు తప్పించుకోగలడా? అందులోనే ఇరుక్కుని కూర్చొని గురువుగారు నెక్స్ట్. సరే ఈ విషయం గురించి నువ్వు నెమ్మదిగా జెప్పు గురుగారు. నాకింకొక క్వెషన్ ఉంది. దాన్ని గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని తర్వాత పద్యంలో జెప్తున్నాడు. ఈలోగా దీని గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాము. దేహేంద్రియ మనోప్రాణాలన్నీ గూడా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్న కలలోని పదార్థాలు. నిజం గాదు. అటువంటప్పుడు వాటి వల్ల కలిగే తాపాలు మనసుకి ఏదో, దేహానికి ఏదో, ఇంద్రియాలకి ఏదో, ప్రాణాలకు అలసట కలిగితే వాటితో కూడి ఉన్నందుకు ఆత్మకు కలగవలసిన పని లేదు. ఎందుకు అంటే అటువంటి తాపాలన్నీ గూడా దేహేంద్రియ మనోప్రాణాదులకు ఉండే అసత్ ధర్మాలు. లేని వాటికి ఉన్నాయని అనిపించే లేనిపోని ధర్మాలు. అవన్నీ ఆత్మ ధర్మాలు కావు. కాబట్టి ఆత్మకు అలసిపోవడము, నిద్ర పట్టడమో, దుఃఖం కలగడము, సుఖం అనిపించడమో, ఏదో ఆధులు, వ్యాధులు, తాపాలు మొదలైనవన్నీ దాని ధర్మాలు కావు. దానికి లేవు. అయితే కానీ ఈ ఆత్మలని అర్థం చేసుకోవడానికి, ఆత్మలు కూడా గాదు. ఈ ఆత్మను అర్థం చేసుకోవడానికి కూర్చుని అనాత్మలనే బెట్టుకుని ఎగ్జాంపుల్స్‌గా ట్రై చేస్తున్న టైంలో, అనాత్మలకు ఉన్న ధర్మాలన్నింటిని ఆత్మ పైన అధ్యారోపణ జేసి, ఆ కన్‌ఫ్యూజన్ తోటి అనాత్మ ధర్మాలన్నీ ఆత్మకు కూడా ఉంటాయి. అలసట, నిద్ర మొదలైనవన్నీ ఆత్మకు అనుభవానికొస్తూ ఉంటాయి అని అనుకోవడము అజ్ఞానపూరితమైన, అజ్ఞానము అన్నదానికి అర్థమేమి? ఆత్మ జ్ఞానం లేదు, అనాత్మ జ్ఞానం ఉన్నది అని అర్థం. అసత్ జ్ఞానం ఉన్నది, ఆత్మ జ్ఞానం లేదు అని చెప్పడం పేరే అజ్ఞానం. అటువంటి అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఆత్మ ధర్మాలను అనాత్మల పైన, అనాత్మ ధర్మాల్ని ఆత్మ పైన ఒకదాన్ని ఒకదాని పైన అయథావత్తుగా ఆరోపించుకుని కన్‌ఫ్యూజ్ అయ్యి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్‌ని బెట్టుకుని వాళ్ళు ఇది అదే గదా! అని అనుకుంటూ ఉంటారు. కానీ కాదు. ఇక్కడ
ఒక గిన్నెలో నీళ్లు, నీళ్లలో బియ్యము, కింద మంట, ఈ ఉడకడము, ఈ రంది మొత్తం అంతా గూడా అనాత్మ పదార్థాలు వాటి ధర్మాలు. ఆత్మ అందులో ఇరుక్కుని లేదు, తగులుకుని లేదు, వాటితో కూడి లేదు. అందులో ఇరుక్కుని లేదు, తగులుకుని లేదు, కూడి లేదు. అవన్నీ గూడా ఆత్మే. వేరేగా లేను గూడా లేవు. అయితే నిజంగా ఉన్నాయా అంటే ఆత్మకు వేరుగా లేవు. అవన్నీ అనాత్మలుగా ఏదో స్వప్నంలో కలగంటూ ఉంటే కలలోని పదార్థాలుగా కనిపిస్తూ ఉంటాయి గానీ, కల కంటూ ఉన్నప్పుడు కలలో ఏవో అగ్నులతోటి అడవులన్నీ కాలిపోతూ ఉన్నట్టు కలొచ్చినంత మాత్రాన, ఆ కల కంటూ ఉన్న వీడు గూడా అట్లా రగిలిపోతాడా? లేదా కలలో ఏవో ఏనుగులన్నీ వచ్చి తొక్కుతూ ఉంటే, ఆ కల కంటూ ఉన్న వీడిని ఏనుగులు తొక్కుతాయా? కలలో జరిగేవి వీడికెట్లా తాకవో, అట్లానే కల్పన లాంటియి జాగ్రత్తవస్థలో జరుగుతూ ఉన్నవి ఏవి కూడా నాకు తాకవు అన్న విషయాన్ని మన గురువుగారు ఇప్పుడు ఉపదేశం చెయ్యాలి. అందుకోసం వెళ్తూ ఉన్నారు. కాబట్టి మనవాడు ఏదో గిన్నెలోని నీళ్ళు ఆ కింద ఉన్న మంటకి వేడెక్కి, దాంతో నీళ్ళలో ఉన్న బియ్యము ఉడికినట్టు దేహేంద్రియ మనోప్రాణాలతో కూడి ఉన్న ఆత్మ కూడా దేహేంద్రియ మనోప్రాణాల యొక్క కర్మల వల్ల తాపము పొందుతుంది అని ఆయన చెప్పింది. ఆ రెండింటికి కనెక్షన్ లేదు కాబట్టి అదట్లా జరగదు. తర్వాత ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు మన శిష్యుడు గురువుగారిని. గురువుగారండి, శాస్త అభిగోప్త నృపతిః ప్రజానాం యః కింకరః వై న పినష్టి పిష్టం స్వధర్మం ఆరాధనం అచ్యుతస్య యత్ ఈహమానః విజహాతి అఘౌఘం. నువ్వు చేసే పని పినష్టి పిష్టము, పనికి మాలిన పని అని గురువుగారు చెప్పారు గదా ఇక్కడ. నువ్వు చేస్తున్నది పిష్టపేషణము. దంచిన పిండినే దంచుతూ ఉన్నావు, వ్యర్థమైన పని. ఓ వీరుడా! ఉన్మత్త మత్త జడవత్త ఉన్న నాకు నువ్వు చేసే చికిత్స ఏమి? నాకు నువ్వు విధించే శిక్ష ఏమి? శిక్షణ ఏమి? దానివల్ల కియానర్థః, ఏమి ప్రయోజనము? ఎంత మాత్రం ప్రయోజనం ఉంటుంది? ఏమీ ఉండదు. పనికి మాలిన పని అని చెప్పాడు గదా! రాజులు మరి అవసరమైతే శిక్షలు వెయ్యాలి, అవసరమైతే శిక్షణ ఇవ్వాలి, అవసరమైతే చికిత్సలు చేయించాలి. ఇది తప్పనిసరి గదా! ఇదంతా రాజధర్మం గదా గురువుగారు. అది వ్యర్థమైన పనని ఎందుకు జెప్తున్నావు నువ్వు? అని దాని గురించి అడుగుతున్నాడు. ఆయన ధర్మం గురించి ప్రశ్న వేస్తున్నాడిక్కడ. నేను ధర్మంగా రాజుగా చేయవలసిన పనులు చేస్తూ ఉంటే, నా ధర్మాన్ని నువ్వు పనికి మాలిన పని అని అన్నావు. ఎందుకన్నావు గురువుగారు? ఒక నృపతి, ఒక రాజైన వాడు ప్రజలను శాసించవలసి ఉన్నది. అవసరమైనప్పుడు అనుశాసనం చేయవలసి ఉన్నది. ఒక రాజు ప్రజలను సంరక్షించవలసి ఉన్నది. రాజు ప్రజలను రక్షించాలి, శాసించాలి. పైగా రాజు ప్రజలకు కింకరుడై ఉంటాడు. సేవ చేస్తూ ఉండాలి. రాజు ప్రజలకు సేవ చేస్తూ ఉండాలి. ఆ సేవలో భాగంగానే శిక్షలు ఉంటాయి, శిక్షణలు ఉంటాయి, రక్షణలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది పినష్టి పిష్టం నవై, కానే కాదండి. పనికి మాలిన వ్యర్థమైన పని కాదు. ఎందుకు అని అడుగుతావా? శాస్త్రం ప్రమాణం చూపిస్తాను గురువుగారు. మన శాస్త్రాలు, మన వేదాలు ఏం చెప్తాయి మనకు? స్వధర్మాన్ని, ఎవరి ధర్మాన్ని వాడు ఆచరించడం అంటే అచ్యుతారాధనమే, అచ్యుతుణ్ణి ఆరాధించడమే అని చెప్తాయి మన శాస్త్రాలన్నీ. భార్య ధర్మాలు, భర్తృధర్మాలు, భ్రాతృధర్మాలు, ఏదో స్నేహ ధర్మాలు, రాజధర్మాలు, భృత్య ధర్మాలు, ఇంకా ఆ ధర్మాలు, ఈ ధర్మాలని రకరకాల ధర్మాలుంటాయి గురువుగారు. ఆ ధర్మాలన్నింటినీ ప్రతి వాడు ధర్మంగా ఆచరించి తీరవలసిందే. అట్లా ఎవడి ధర్మాల్ని వాడు ఆచరించడమో భగవంతుణ్ణి ఆరాధించడమే గదా!
అటువంటి ధార్మికమైన కర్మలు చేస్తూ ఉన్న నన్ను, పనికిమాలిన వ్యర్థమైన పనులు చేస్తూ ఉన్నావని ఎందుకన్నావు గురువుగారు నువ్వు? మరి నా ధర్మాన్ని నేను చెయ్యకుండా కూర్చుంటే నేను అధర్మంలో ఉన్నవాడిని కాదా? చెప్పు నువ్వు. నా ధర్మంగా నేను రాజుగా చేయవలసిన కర్తవ్యాల్ని చేయకుండా పోతే, అప్పుడు నేను అధర్మాన్ని ఆచరించినట్టు గాదా? అప్పుడు నేను భగవంతుడి శాసనము, ఆ వేదం చెప్పిన విషయానికి నేను విరుద్ధంగా వెళ్ళిన వాడిని గాదా? చెప్పు నువ్వు. ఒకవేళ నేను ఇట్లా నా ధర్మాన్ని నేను నిజంగా ధర్మంగా ఆచరిస్తూ వెళ్తే, అదంతా గూడా భగవదారాధనగానే నేను ఆచరించానంటే, ఆ విధంగా ఈహమానహ కోరుకున్నవాడు, ఆ విధంగా చేస్తూ ఉన్నవాడెవడున్నాడో రాజు, అఘౌఘం, అఘములు అంటే పాపాలు, ఓఘం అంటే ఇంక ప్రవాహం. పాపపు సమూహాన్ని విజహాతి వదిలిపెట్టి దాటిపోతాడు కదా! పాప సముద్రాన్ని దాటిపోయేందుకు మార్గమని శాస్త్రాలన్నీ ఉపదేశం చేశాయా లేదా? శాస్త్రం చెప్పింది చెప్పినట్టు నేను శ్రద్ధగా, చిత్తశుద్ధితో ధర్మంగా చేస్తూ ఉంటే, నువ్వు పనికిమాలిన వ్యర్థమైన పని చేస్తూ ఉన్నావు, పని చెయ్యదు, వేస్ట్ అని చెప్పావు. ఎందుకు గురువుగారు మరిప్పుడు నేనేం చెయ్యాలి అని అడుగుతున్నాడు. ఆయన అడిగిన ప్రశ్న చాలా బాగుంది. కానీ ఎక్కడ ఉండి అడుగుతున్నాడో చూడాలి. ఒకవేళ ఎవరైనా కర్మనిష్టలో ఉన్నారు, వాళ్ళకింకా జ్ఞానము కలగలేదు, జ్ఞానం కావాలి అన్న ఆలోచన గూడా కలగలేదంటే, అటువంటి వాళ్ళ కోసము మన శాస్త్రాలన్నీ ఇటువంటి విధులు తప్పకుండా చేయవలసినవి ధర్మాలు, ఇది నీ కర్తవ్యము అని చెప్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళ కోసమే, కర్మనిష్టలో ఉన్న వాళ్ళ కోసమే మన శాస్త్రాలు ఇవి నువ్వు చెయ్యరాదు, నిషేధము, అధర్మము, వద్దు అని చెప్తాయి. అయితే అవన్నీ గూడా స్వధర్మాలు కావు. ఎక్కడ? జ్ఞానపరంగా అవన్నీ అసత్ ధర్మాలు. కేవలము అసత్ ప్రపంచంలో, కర్మ మార్గంలో ధర్మాలనుకుంటూ కర్మలు చేస్తూ ఉన్నవాడెవడున్నాడో, వాడికి అవన్నీ స్వధర్మాలుగా ఉంటాయి. అయితే ఎప్పుడైతే వాడు కర్మ మార్గాన్ని వదిలిపెట్టి జ్ఞాన మార్గంలోకి అడుగు పెడుతూ ఉన్నాడో, అప్పుడు ఎంతటి ధర్మాలైనా సరే అన్నీ గూడా కర్మలే, అన్నీ గూడా పాపాలే. మోక్షం కోరుకునే వాడికి, మోక్షాన్ని కోరుకునేవాడు ఏం పొందుతాడు? ఆత్మను పొందుతాడు. అటువంటి వాడికి ముముక్షువుకు ధర్మమైనా సరే, అధర్మమైనా సరే 2 కర్మలే, 2 పతన కారణాలే. వాడెక్కడికి పతనమవుతాడు? మళ్ళీ జన్మల్లోకి పాతమవుతాడు. పోయి జారుతాడు కదా! వాడు అధర్మం చేశాడంటే, పాపాలు చేస్తాడు, నరకాలు కలుగుతాయి. వాటిని అనుభవించడం కోసం మళ్ళీ ఏవో జన్మలు తీసుకోవాలి. వాడు ధర్మాలు ఆచరించాడు అంటే, దానివల్ల ఏవో పుణ్యాలు కలుగుతాయి. ఆ పుణ్యాల్ని అనుభవించడం కోసం మళ్ళీ ఏవో జన్మలు పొందాలి. పుణ్యాల వల్లైనా, పాపాల వల్లైనా జన్మలు గ్యారంటీ. పుణ్యాలు, పాపాలు, ధర్మాలో, అధర్మాలో అనుకుంటూ ఆచరించే కర్మల వల్ల కలుగుతాయి. కాబట్టి కర్మ మార్గంలో ఉన్న వాళ్లకు ఇవి ధర్మాలు, ఇవి విధులు, ఇవి నియమాలు, ఇవి నువ్వు చెయ్యి. ఇవి అధర్మాలు, ఇవి నిషిద్ధాలు, ఇవి వద్దు, మానుకో అని వాళ్ళకుంటాయి. ధర్మం చెయ్యి, అధర్మం వదిలిపెట్టు అని. అయితే జ్ఞాన మార్గంలోని వాళ్లకు ధర్మాలు, అధర్మాలు 2 కర్మలే, 2 జన్మ కారణాలే. అందుకని వాళ్లకు 2 గూడా పాపాలే. అటువంటి జన్మలనిచ్చే పనులు పిన్నష్టి పిష్టాలు, వ్యర్థమైన కర్మలు చెయ్యరాదు. అది జ్ఞానపరమైన అర్థము. జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళ కోసము. అయితే మన గురువుగారు పైన నువ్వు చేస్తున్న పని పిష్టపేషణం అని ఎందుకు చెప్పారంటే, అసలా దేహమే లేనప్పుడు ఏదో కలలాగా కల్పించబడి ఉంటే, కలలోని పదార్థాలు నిజంగా ఉన్నాయా? లేని పదార్థాలు అవన్నీ అనర్థాలు. అటువంటి లేని ఇప్పుడుతో కలలో ఎవరెవరో వచ్చినట్టు, వెళ్ళినట్టు, ఏవో తప్పులు చేసినట్టు, మంచి చేసినట్టు, శిక్షలిచ్చినట్టు, ఏంటేంటో చేసినట్టు ఉంటే, అవన్నీ నిజంగా పని చేసే శిక్షలేనా? పని చేసే శిక్షణలేనా? పని చేసే చికిత్సలేనా? ఏదో కలలో జరుగుతూ ఉన్న విషయాలు, కల్పించబడ్డవి అవన్నీ కల్పనలు. కేవలము. అటువంటి వాటికి నువ్వు చేసేది గూడా ఏమి పని చెయ్యదు. నిద్రలో కలగంటూ ఏదో కలలో చేస్తూ ఉన్నవి వ్యర్థమైన కర్మలు అని ఆయన చెప్పాడు. మనవాడు ఇంకా అక్కడ లేడు గాబట్టి,
కనీసం దానికన్నా కింద రకం అర్థము జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్లకు ధర్మాలైనా సరే, అధర్మాలైనా సరే రాజుగా ఉండి ధర్మము అనుకుంటూ ఒకవేళ ఆచరించినా గూడా అవన్నీ మళ్ళీ బంధ కారణమే. జన్మలు కలుగుతాయి. కర్మపాశాలు గాబట్టి అవి జన్మలనిస్తాయి. అందుకని అది వ్యర్థమైన పని. అవసరం లేదు అని కనీసం అక్కడికైనా సరే మధ్య రకంగానైనా సరే ఆయన అర్థం జేసుకోవచ్చు. కానీ ఆయన అక్కడ గూడా లేడు. ఆయన ఇంకా కింద కర్మ మార్గంలో ధర్మాలు ఆచరించి తీరాలి. అధర్మాలు ఆచరించరాదు. ధర్మం వల్ల మంచి జరుగుతుంది. అధర్మం వల్ల చెడు జరుగుతుంది. నేను ధర్మాన్ని ఆచరించి మంచి పని చేస్తున్నాను. మన వేదాలు చెప్పిన విధంగా ఆచరిస్తూ ఉన్నాను. ధర్మం చర అని అది చెప్పింది కాబట్టి, అట్లా ఆచరిస్తున్నాను అని ఆయన అనుకుంటున్నాడు. ఈయనెక్కడున్నాడు? ఇప్పుడు మందాధికారి లెవెల్‌లో ఉన్నాడు. మధ్యమాధికారి ఎక్కడుంటాడు? ధర్మాలైనా, అధర్మాలైనా అన్నీ గూడా నాకు ఆటంకాలే అని అనుకుంటూ ఉంటాడు. ఉత్తమాధికారి ఎక్కడుంటాడో అసలు కర్మలే లేవు అని తెలుసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడున్నవాడు అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. కనీసం ఈయనకు మందంగానైనా సరే ఈ జ్ఞానానికి అధికారం ఉన్నది కాబట్టే, ఇంత మాత్రమైనా సరే స్వధర్మాలని నేను చిత్తశుద్ధితో ఆచరిస్తే అది భగవదారాధనమో అని ఆయన నమ్మి చేస్తూ వచ్చాడు గాబట్టి, దానివల్ల చిత్తశుద్ధి కలిగి ఇప్పుడు ఆయనకి ఆత్మజ్ఞానానికి యోగ్యత కలిగి, ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేయడానికి గురువుగారొచ్చారు. అసలు ఇంత మాత్రం గూడా ఆయన ధర్మము అనుకుంటూ వాటిని చిత్తశుద్ధి కోసము ఆచరించడం అన్నది చేయకపోయి ఉంటే, ఆయన అనధికారి అయి ఉండేవాడు. అప్పుడు ఆయనకి ఆత్మజ్ఞానము లేదు, దాన్ని బోధించడానికి గురువు రావడము ఉండేది కాదు. సరే ఇంతకి ఆయన ఇక్కడున్నాడు. ఇక్కడి నుంచి ఆయన్ని ముందు మధ్యమాధికారి స్థితికి, అక్కడి నుంచి ఉత్తమాధికారి స్థితికి తీసుకుని వెళ్ళవలసి ఉంది మన గురువు గారికి. ఆయన తీసుకుని వెళ్తారు. మనం చూస్తూ వెళ్దాము. అసలు ఉత్తమాధికారులకు స్వధర్మం అంటే ఏమి? ఆత్మధర్మమే స్వధర్మము. అనధికారులకు, మందాధికారులకు స్వధర్మము అంటే దేహపరంగా ఉన్న ధర్మాలు. నేను భార్యను గాబట్టి నాకు భార్యా ధర్మాలు. నేను భర్తను గాబట్టి నాకు భర్తృధర్మాలు. నేను తల్లిని గాబట్టి నాకు మాతృధర్మాలు. నేను తండ్రిని గాబట్టి నాకు పితృధర్మాలు. నేను ఫ్రెండ్ గాబట్టి నాకు మిత్రధర్మాలు. నేను ఎంప్లాయీని గాబట్టి నాకు భృత్యధర్మాలు. నేను లీడర్‌ని గాబట్టి నాకు రాజధర్మాలు అని ఇవన్నీ వాడు ఎన్ననుకున్నా సరే నాకున్న ధర్మాలు, నా ధర్మాలు అనుకున్నా గూడా, ఆ స్వధర్మాలన్నీ గూడా దేహాభిమానంతో చెప్తూ ఉన్నాడు. ఆ దేహము అసత్. కాబట్టి అవన్నీ అసత్ ధర్మాలు, అధర్మాలు. అవన్నీ అనాత్మ ధర్మాలు, అధర్మాలు. కానీ మాత్రం కర్మల్లో ఉన్న వాళ్ళకి అది స్వధర్మం అని చెప్తారు. ఎందుకంటే కనీసం అంత మాత్రమైనా ఉంటాడు వాడు. మరీ అధర్మంగా ఇతరులను హింసిస్తూ, కోరికలతో రగిలిపోతూ అట్లా లేకుండా ఎంతో కొంత కొంచెమైనా ప్రయత్నం చేస్తాడని వాళ్ళ కోసము విడదీసి ఒకటి మంచిది, ఒకటి కాదు. ఇది మంచి కర్మ, అది మంచి కర్మ కాదు అని చెప్తారు గానీ కర్మలు ఏవైనా బంధ కారణాలే. కర్మలేవైనా పాశాలే. జన్మలనిస్తాయి. కాబట్టి ఈ స్వధర్మాలు గాదు. దేహ ధర్మాలన్నీ స్వధర్మాలనుకునే అజ్ఞానంలో నుంచి ధర్మము, ఆత్మకేమి ధర్మము? కర్మలు లేకపోవడము అని తెలుసుకునే స్థితికి వెళ్ళవలసి ఉంటుంది. ఆ తర్వాత తత్మే భవాన్ నరదేవాభిమానమదేన తుచ్చీకృత సత్తమస్య కృషీష్ట మైత్రీ దృశం ఆర్తబంధో యథాతరే సత్ అవత్యానం అంహః తత్మే నాకు నేనెటువంటి వాణ్ణి? నరదేవాభిమాన మదంతో ఉన్నాను. నేను రాజును అన్న రాజాభిమానము, పదవీ అహంకారంతో ఉన్నాను. అటువంటి అహంకారంతో దేహాభిమానము, రాజును అన్న అభిమానము, పదవీ అభిమానము వీటన్నింటితో ఉన్న నేనేం చేశానో తెలుసా? సత్తముడు, సత్ తమము అయి ఉన్న
మిమ్మల్ని తుచ్చీకృతం చేశాను. తుచ్చము, అల్పము, నీచము, క్షుద్రము అన్న అన్ని పదాలకు అర్థం ఒకటే. తక్కువ రకం అని అర్థం. మిమ్మల్ని నేను తక్కువ చేసి చూసాను. మిమ్మల్ని నేను సరిగ్గా పోల్చుకోలేకపోయాను. తక్కువగా పోల్చుకున్నాను. ఆ రకంగా ఉన్న నన్ను చూసి భవాన్ మీరేం చెయ్యాలో తెలుసా? మైత్రీ దృశాన్ని స్నేహపూర్వకమైన దృక్కులను నా పైన కృషిష్ట చెయ్యాలి. మీరు నా వైపు దయతో, స్నేహ భావనతో చూడాలి. ఓ ఆర్తబంధో నేను ఆర్తితో ఉన్నాను. నాకు బంధువై వచ్చారు మీరు. నాకు ఈ ఉపకారం చేసి పెట్టండి గురువుగారు. నాకు బంధువై ఉన్నారు. ఆర్తితో ఉన్న నన్ను ఎట్లా తరించిపోవాలో ఆ మార్గాన్ని ఉపదేశం చేసి దాటిపోయేందుకు మీరు మార్గమవ్వండి. యథా ఏ విధంగానైతే సత్ అవధ్యానం సత్తును నేను అవధ్య తక్కువగా లెక్కబెట్టాను. సత్తును నేను అవధ్యానం అంటే తక్కువగా ధ్యానించానంటే తక్కువగా చూశాను. సరిగ్గా కరెక్ట్‌గా లెక్కబెట్టుకోలేదు. కరెక్ట్‌గా అసెస్ చేయలేదు నేను. నేను మిమ్మల్ని తక్కువగా అంచనా వేశాను. సత్తును నేను తక్కువగా అంచనా వేయడం వల్ల అంహః అంటే పాపమొచ్చింది గదా! జారిపోయాను గదా! మిమ్మల్ని సరిగ్గా పోల్చుకోలేక జారిపోయాను గదా! ఇప్పుడు ఈ జారిపోయిన నేను మళ్ళీ సంసారంలోకి కూరుకుని పోతాను. అటువంటి సంసారమన్న పాపంలో నుంచి ఆ సంసారమన్న పాపం నాకెట్లా వచ్చి తాకింది? ఎందుకు అని నేను సంసారంలోకి జారిపోయానంటే, సత్తుని సరిగ్గా పోల్చుకోలేకపోతే ఏమవుతుంది? అసత్తులోకి జారుతాను. అటువంటి అసత్ సంసారం ఏదున్నదో, దాంట్లో నుంచి నేను ఎట్లా దాటిపోతానో, ఆ మార్గాన్ని మీరు ఉపదేశం చెయ్యండి గురువుగారు అని చెప్తూ ఉన్నాడు. న విక్రియా విశ్వసుహృత్ సఖస్య సామ్యేన వీతాభిమతేః తవాపి మహత్ విమానాత్ స్వకృతాత్ హి మాదృక్ నంక్ష్యతి అదూరాత్ అపి శూలపాణిః. ఇప్పుడు నేను గురువుగారు మిమ్మల్ని నేను అవధ్యానం చేశానే అనుకోండి. మిమ్మల్ని తక్కువగా అంచనా వేశానే అనుకోండి. నేను మిమ్మల్ని తుచ్చీకృతం చేశానే అనుకోండి. మిమ్మల్ని నేను అల్పంగా చూశాను అనుకోండి. అయితే మాత్రం మీకేమైనా నష్టమున్నదా గురువుగారు? నేను మిమ్మల్ని జడుడా అన్నాను, జీవోత్సవమా అన్నాను, మూర్ఖుడా అన్నాను, ఏమిరా నీకింత అహంకారము అన్నాను, చికిత్స చేస్తాను అన్నాను, బాగు చేస్తాను నీ బుద్ధిని అన్నాను, నేనేంటేంటో అన్నాను. నేనివన్నీ అంటే మీకేమైనా తక్కువ కలిగిందా? మీరెక్కడుండాలో అక్కడ మీరెట్లా ఉండాలో అట్లా ఉన్నారు కదా! ఇన్ని అని రకరకాలుగా మిమ్మల్ని తూలనాడి, తుచ్చీకృతం జేసి, జారిపోయిందెవరో చెప్పండి గురువుగారు? నేనే కదా! మిమ్మల్ని అవమానం చేస్తే మీలో అల్పత్వం వచ్చిందా ఏమైనా? నాలో ఉన్న అల్పత్వం బయటబడి తెలిసిందా? చెప్పండి. అనవసరంగా మిమ్మల్ని సరిగ్గా పోల్చుకోలేక, నేను ఉచ్చ నీచాలన్నీ చూస్తూ, ఎక్కువ తక్కువలన్నీ చూస్తూ, నేనెక్కువ, నువ్వు తక్కువ అని ఈ విధంగా మిమ్మల్ని తూలనాడి, నేనే జారిపోయాను ఎక్కడికి? సదవధ్యానం ఆహాహాలోకి నేనే జారిపోయాను. మీకేమి తక్కువయింది? మీకేమి గాలే. మీరట్టానే ఉన్నారు. మీరు విశ్వసుహృత్ అయి ఉన్నారు. అందరికీ సుహృదాత్మ అయి ఉన్నారు. అందరికీ సఖులై ఉన్నారు. మీరు సామ్యావస్థలో ఉన్నారు. సమస్థితిలో ఉన్నారు. మీకు సమానమంతా. ఎక్కువ లేదు, తక్కువ లేదు. అవా లేదు, బహు లేదు. బహుమానము లేదు, అవమానము లేదు. కేవలము మానము. సమానంగా ఉన్నారు మీరు కదా! మీరు వీతా అభిమతి అయి ఉన్నారు. అభిమానం ఉన్నదా మీకు? దేహాభిమానము, విద్యాభిమానము, ధనాభిమానము, ఏదో వయోభిమానము, లేకపోతే పదవీ అభిమానము,
ఇంకేదో రకరకాల అభిమానాలు నాలాంటి వాళ్ళకుంటాయి. మీకున్నాయా? లేవు. విగతమైపోయాయి కదా! నన్ను వీడిన్ని మాటలంటాడా? జీవోత్సవం అన్నాడు వాడు నన్ను. తూలనాడాడు నన్ను. నా పల్లకి మొయ్యి నువ్వు అన్నాడు. ఓహో! నన్ను అరిచాడు అని ననుకుంటారా మీరు? ఆ దేహం నేనన్న భావనే మీకు లేనప్పుడు, అటువంటి అభిమానమే, అహంకారమే లేనప్పుడు, మీరు నేను అల్పుణ్ణి అనుకోరు, నన్ను అల్పంగా చూసాడు అనుకోరు, మీరు అలగరు, కోపం తెచ్చుకోరు. మీకు అటువంటివి లేనే లేవు. తవ అయినా గూడా. మీరు అభిమానాలతో లేరు. దేహార్జాభిమానాలతో. మీరు సామ్య అవస్థలో ఉన్నారు. సమంగా ఉన్నారు. మీరందరికీ సఖుడై ఉన్నారు. విశ్వ సుహృత్తై ఉన్నారు. అటువంటి మీలో తవ విక్రియాన ఏ వికారాలు లేవు. మీ మనసులో ఏమైనా మార్పులు కలిగాయా? లేదు గదా! మీరెట్లా ఉండాలో అట్లా ఉన్నారు. అయినా గూడా నాలో వికారాలన్నీ కలిగాయి గురువుగారు. 1, 2 కాదు రోలర్ కోస్టర్ రైడ్ నాది. రోలర్ కోస్టర్ రైడ్. నేను రాజుననుకున్నాను. పల్లకి ఎక్కాను. మోయమన్నాను. వాళ్ళు ప్రయత్నం చేశారు. ఒకళ్ళు తక్కువయ్యారు. మిమ్మల్ని తీసుకొచ్చారు. మీరు మోస్తున్నారు. నాకు కోపం వచ్చింది. అటు ఇటు దొళ్ళాను. అలిసిపోయాను. అలిగాను. అరిచాను. ఏదో మిమ్మల్ని నానాకమైన మాటలన్నీ అన్నాను. మీరేంటో చెప్పారు. నేను వెంటనే దిగాను. ఇదిగో ఇంత విచారణ చేసుకుంటున్నాను. నాకు సగం అర్థమైతుంది, సగం అర్థం కావట్లేదని చెప్పడానికి కూడా కష్టం. నాకేమీ అర్థం కావట్లేదు. ఏదో ఉందని తెలుస్తుంది. ఇంత కష్టంలో ఉన్నాను నేను. పైకి, కిందికి, పైకి, కిందికి, పైకి, కిందికి ఏదో నేను మన హార్ట్ బీట్ లాగా వెళ్తున్నాను. మీలో ఏమైనా వికారం ఉందా? పైకి గాని, కిందికి గాని ఎళ్లారా? లేదు. సమంగా అట్లనే ఉన్నారు. మీకేమీ నష్టం లేదు. మీకేమీ కష్టం లేదు. మీలో ఏ వికారము లేదు. ఉన్నవన్నీ నాలోనే. కదా! అటువంటి నేనేమైపోతాను? గ్యారంటీగా నశించిపోతాను గురువుగారు. ఇట్లనే ఉన్నానంటే. ఇట్లనే పైకి, కిందికి, పైకి, కిందికి అవుతూ నేను ఒక్కోసారి ఓహో! నా అంతటి వాడు లేడంటాను. ఒక్కోసారి అయ్యో! నాకేం తెలియట్లేదంటాను. ఒక్కోసారి ఇంకా రకరకాల అభిమానాలతోటుంటాను. ఒక్కొక్కసారి చాలా కుంగిపోతాను. ఇట్లా ఉన్నానంటే ఏమవుతాను? నశిస్తాను. నేను మహా విమానంతో ఉన్నాను గురువుగారు. మహా విమానంతో ఉన్నాను. మామూలు విమానం గాదు. విమానము అంటే విశేషమైన మానము. విశేషమైన మానముతోటున్నాను నేను. ఎన్నో రకాల అభిమానాలతో ఉన్నాను కదా! ఎన్నో రకాల అభిమానాలు. రాజునన్న అభిమానము. బాగా డబ్బులున్నాయన్న అభిమానము. ఈశ్వరుడినన్న అభిమానము. శాసిస్తానన్న అభిమానము. ఈ దేహాన్ని పెట్టుకొని ఇది నేనే అన్న అభిమానం. రకరకాల మానాలతో ఉన్నాను. విపరీతమైన, వివిధాలైన మానాలతో, విమానాలతో ఉన్నాను నేను. మీరు? మీరు? చెప్పండి. నేను మహత్ విమానంతోటుంటే, మీరు మహత్ విమానంతోటున్నారు కదా! మీరెటువంటి మహత్ విమానంతోటున్నారు గురుగారు? మహా విమానంతోటున్నారు. విగత మానము. మీకు బహుమానము లేదు, అవమానము లేదు. ఆ సమానము గూడా ఎట్లా ఉన్నది? మామూలుగా సమానము గూడా గాదు. సమం అయిపోయిందక్కడికి. మీరు బహుమానము లేదు, అవమానము లేదు, సమానము లేదు. సమం ఉన్నారు మీరు. కాబట్టి అన్ని రకాల మానాలు విగతమై మీరున్నారు విమానంలో. అన్ని రకాల మానాలు విపరీతంగా పెంచుకుని విశేషంగా నేనున్నాను విమానంతో. ఇప్పుడు నా విపరీతమైన మహా విమానాలన్నింటిని బెట్టుకుని నేను స్వకృతాపరాధాలన్నీ చేశాను. నేనే కల్పించుకుని అపరాధాలన్నీ చేశాను గురువుగారు మీ పట్ల. అటువంటి నా వంటి వాడేమైపోతాడు గురువుగారు, ఏకంగా శూలపాణి కూడా అధూరాత్ అత్యంత తొందరలోనే నశించిపోతే, నా వంటి వాడు బతికి బయటపడతాడా? చెప్పు. నేను గూడా నశించిపోతాను. అందుకని అడుగుతున్నాను గురువుగారు, నాకర్థమయ్యే విధంగా ఈ అసత్ అంటే ఏంటో చెప్పండి. ఆయన అడిగిందేమి ఇక్కడ స్థాళి అన్నాడు, పాకం అన్నాడు, బియ్యం అన్నాడు, నీళ్ళన్నాడు, గిన్నె అన్నాడు, అగ్ని అన్నాడు, దేహం అన్నాడు, ఇంద్రియాలన్నాడు, ప్రాణం అన్నాడు. ఇదంతా ఏమి అసత్ గురించి అడుగుతున్నాడు. నా బాడీకి అలసట ఉంటుంది. నీ బాడీకి అలసట ఉండదా అని అసత్తుల గురించి మాట్లాడుతున్నాడు.
ఆ అసత్ అంతా సత్ అనుకుంటున్నాడు. అది ఉన్నది గదండీ అంటున్నాడు. కాబట్టి అసత్ అంటే లేదు అని అర్థము. సత్ అంటే ఉండడం. అసత్ అంటే లేకపోవడం. లేనివన్నీ ఉన్నాయి, ఉన్నాయి అనుకుంటున్నాడు. ఆ అసత్ లేనిది లేదు. లేనిది ఎప్పుడూ ఉండదు అని చెప్పాలి. అట్లానే ఆ అసత్ ధర్మాలు గూడా ఉన్నాయి, ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి అసత్ లేనివి ఎప్పుడూ ఉండవు అని చెప్పాలి. ఆ తర్వాత ఉండేదేంటో సత్ చెప్పాలి. ఆయనకి సత్ గురించి ఒక్క మాట గూడా ఇక్కడికి రాలేదు. ఆయన సత్ అన్న మాట అన్నాడు. ఆయన సత్తమస్య అన్నాడు. సత్ అవధ్యానం అన్నాడు. సత్ అన్న మాట వాడుతున్నాడు గానీ, సత్ గురించి ఏమీ చెప్పలేదు. ఆయనకి తెలియలేదు. సత్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఆయనకేమి రాలేదు. అసత్ గురించి పాపం ఆయనకి తెలిసింది చెప్పాడు. కాబట్టి ఇప్పుడు గురువుగారు ఏం చేయాలి? సత్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అసత్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఏది సత్తో చెప్పి, ఏది అసత్తో చెప్పి, సత్ ధర్మాలు, అసత్ ధర్మాలు ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ సత్‌ని, అసత్‌ని విడదీసి, విభాగం చేసి, వివేకం చేసి, చూపించి, తర్వాత అసలు సత్ ఎప్పుడూ ఉండేది ఉంటుంది. అసత్ ఎప్పుడూ లేనిది ఎప్పుడూ లేదో అని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. లేనిది ఉండడం అన్నది ఉండదు. ఉన్నది లేకపోవడం అన్నది ఉండదు అని మన భగవద్గీతలో భగవంతుడు రెండో అధ్యాయంలో చెప్పిన విషయాన్ని మన రహుగణుడికి మనకు క్లియర్‌గా అర్థమయ్యేట్టు ఎగ్జాంపుల్స్‌తో సహా పసిపిల్లలకు చెప్పినట్టు చెప్పవలసొస్తుంది. అందుకని గురువుగారు ఏం చేస్తారు 3 స్టెప్ ప్రాసెస్ ఇది. 1 థియరీ చెప్తారు. మన 11 అధ్యాయంలో. తర్వాత మళ్ళీ ఈ థియరీ అయిపోయిన తర్వాత దాన్ని ఉదాహరణతో ఎన్‌కోడ్ చేసి చెప్తారు. ఎన్‌కోడ్ చేసి చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని నెక్స్ట్ అధ్యాయంలో ఆ ఎగ్జాంపుల్‌ని డీకోడ్ చేసి చూపిస్తారు. దాంతో మన రహుగణుడు ఈ విషయం క్లియర్‌గా అర్థం చేసుకొని ఆయన దాటిపోవాలి. ముఖ్యంగా మన గురువుగారు గూడా సర్వాత్మ భావాన్ని పొంది ఉన్నారు. ఆయన ప్రవచనం చేసి సంకీర్తనంతో దాటిపోతారు. దాంతో మనకు ఈ ప్రకరణము పూర్తవుతుంది. మనం దాన్ని నెమ్మదిగా అధ్యయనం చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతూ ఉన్నాను. శుభం భవతు.